అందరికీ నమస్కారం. నేను మీ మదిరే రంగసాయి రెడ్డి. ఆంధ్రప్రదేశ్లో కూటమి పరిపాలనకు ఎన్ని మార్కులు వచ్చినాయి అని చెప్పేసి ఈ మధ్యకాలంలో చంద్రబాబు నాయుడు గారు వివిధ వర్గాల నుండి సర్వే చేయించడం జరిగింది. మనందరికీ తెలుసు, చంద్రబాబు నాయుడు గారు సర్వేలు చేయించడంలో ఇలాంటి వాటిలో దిట్ట అని. ఇప్పుడు వివిధ వర్గాల నుండి సర్వే చేయించిన క్రమంలో ప్రభుత్వ పరిపాలనకు 60% మార్కులు వచ్చినట్లు ఈరోజు తెలుస్తుంది. 2024 ఎన్నికలలో కూటమికి వచ్చిన ఓట్ల శాతం ఎంత అనగా 60.02. అలాగే వైసీపీకి వచ్చిన ఓట్లు 39.8. ఈ లెక్కన చూస్తే ఈరోజు కూటమి పరిపాలనకు ఫస్ట్ క్లాస్ మార్కులు వచ్చినట్టే మనకు అర్థమవుతుంది. అంటే ప్రజల్లో ఈరోజు వరకు సంతృప్తి ఉన్నట్లే మనకైతే అర్థమవుతుంది. కానీ ఇక్కడ మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వాన్ని రాబోయే కాలంలో వీళ్ళని గెలిపించాలన్నా లేదా ఓడించాలన్నా 100% ప్రజలు కాదక్కడ 15 నుండి 20% ఓట్లే. అంటే ప్రతి 100 మంది ఓటర్లలో 15 to 20% ఓటర్లే ప్రభావితం చేయగలుగుతారు గెలుపోటములను. మిగతా వాళ్ళు దాదాపుగా ఒక పార్టీకి అయితే ఫిక్స్ అవుతారు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 2014లో జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ఓడిపోయింది 2% ఓట్లతోనే. అంటే ఆ రోజు టీడీపీ గెలిచింది కేవలం 2% ఓట్ల మెజార్టీతోనే. అలాగే 2019లో టీడీపీ ఓడిపోయింది 20% ఓట్లతో. ఇక 2024లో వైసీపీ ఓడిపోయింది 20% ఓట్లతో. ఈ లెక్కన మనం చూసుకుంటే ఈ 15 to 20% కీలకం ఈరోజు. సరే, ఇంతవరకు బాగానే ఉంది, అంతా బాగానే ఉన్నాయి, సర్వేలన్నీ పక్కాగా ఉన్నాయనుకోవడానికి మనం నమ్మలేం. ఇక్కడ మనం ఇంకొక విషయాన్ని చూసుకోవాలి. సూపర్ 6 సంబంధించి ఏవైతే హామీలు ఉన్నాయో అవి పూర్తిగా అమలుకు నోచుకున్నాయా అంటే ఇంకా పూర్తిగా అన్ని పథకాలు అమలుకు నోచుకోలే. ఇందులో ప్రధానమైనది తల్లికి వందనం, గతంలో అమ్మఒడి, అలాగే గతంలో రైతు భరోసా, ప్రస్తుతం వచ్చేసి అన్నదాత సుఖీభవ. ఈ 2 పథకాలు ఎప్పుడు అమలు చేస్తారంటే ఈరోజు కూటమి ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతుంది. ఇప్పుడు అమలు చేస్తాం, అప్పుడు అమలు చేస్తాం, రకరకాల డేట్లు చెప్తున్నారు. ఇప్పుడు చివరిగా జూన్లో అమలు చేస్తామంటున్నారు. ఇప్పటికే వర్షాలు పడినాయి, చాలామంది పత్తి లాంటి రకరకాల పంటలు వేయించుకుంటున్నారు. ఇప్పటికీ ఒకవేళ ఈ అన్నదాత సుఖీభవ అనే పథకం ఆర్థిక సహాయం ప్రభుత్వం చేసింటే ప్రజలకు కొంత మేలు జరిగేది. కానీ అది జరగలేదు. ఈ 2 పథకాలు సక్రమంగా సమయానికి ఇవ్వకుండా ఇంతే లేట్ చేస్తూ ఎప్పుడొకసారి ఇస్తుంటే మాత్రం ఆ 10% ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు వ్యతిరేకంగా మారే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ 10% ప్రజలు ఎవరైతే ఉన్నారో గతంలో వైసీపీ ఉన్నప్పుడు కరోనా మహమ్మారి సమయంలో కూడా అంత ఇబ్బందుల్లో కూడా సంక్షేమాన్ని మొదటి స్థానంలో నిలిపారని చెప్పేసి ఆ 10% ప్రజలైతే అనుకుంటున్నారు. ఈరోజు ఆదాయం పెరిగిందంటుండ్రు, ఎగుమతుల్లో దూకుడు పెంచినామంటుండ్రు, అలాగే కేంద్రంలో రాష్ట్రంలో అధికారంలో ఉన్నారు. ఎందుకు ఈరోజు సక్రమంగా అమలు చేయలేరు అని ఆ 10% ప్రజలు ఆలోచిస్తున్నారు. ఈ 10% ప్రజల్లో ఏమాత్రం వ్యతిరేకత బలం పడితే మాత్రం రాబోయే ఎన్నికల్లో ఈ కూటమిలో ఉన్న పార్టీలు ఓటమిని చవిచూడక తప్పదు అనేది సంకేతాలు అయితే వినపడుతున్నాయి. ఇప్పటికైనా ఆ 2 పథకాలు తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ వెంటనే సంపూర్ణంగా అమలు చేసి ప్రజల యొక్క ఆశీస్సులు గైకొనాలని కోరుతున్నాము. ధన్యవాదాలు.